అనే పేరుతో ప్రజా వేదిక ద్వారా ప్రజలందరికీ ఈ 100 రోజుల్లో మనం చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఇంటింటికి వెళ్లి వివరించి స్టిక్కర్ అంటించి వాళ్ళకి పాంప్లెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులుగా నిచ్చేసినటువంటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే రాష్ట్ర వ్యవసాయ ఉద్యానవన పశుసంవర్ధక అలాగే మత్స్య శాఖ సహకార శాఖ మంత్రులైనటువంటి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు, అలాగే జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ గారు అయినటువంటి స్వప్నిల్ దినకర్ గారు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు, మండల స్థాయి నాయకులు, గ్రామ ప్రజలు, పెద్దలు, మహిళా సోదరిమణులు, సోదరులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, నా అభినందనలు తెలియజేసుకుంటూ రాష్ట్రం ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి, అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పదవి చేపట్టి కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పదవి చేపట్టి ఎన్నో కార్యక్రమాలు చేసుకోగలిగాం. పెన్షన్ 3,000 రూపాయలది 4,000 రూపాయలు చేశాం. గత ప్రభుత్వం మొదటి 100 రోజుల్లో 250 రూపాయలు పెంచితే మనం 1000 రూపాయలు పెంచాం. అది కూడా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3,000 ఇస్తామని చెప్పి ప్రతి నెల 1వ తారీఖున మీ ఇంటి వద్దకు వచ్చి పొద్దున్నే 8 గంటల లోపల మీ చేతులు పెడుతున్నాం. అదేవిధంగా ఉద్యోగస్తులకు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ 1వ తారీఖునే మీకు అందరికీ పెన్షన్ వచ్చే విధంగా చేస్తున్నాం. అలాగే భూ పరిరక్షణ చట్టం ఉంది, అది ప్రజలు భయప్రాంతం చెందితే వాళ్ళకి రక్షణ కల్పించడానికి ఆ చట్టాన్ని రద్దు చేశాం. మత్స్యకారులు ఇంతకు ముందు సొసైటీలకే ఇచ్చేవాళ్ళం, అది గత ప్రభుత్వం రద్దు చేసి ఏలపాటు వేస్తే ఆ 217వ జీవో మన గౌరవ మత్స్యకార మంత్రి గారు అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ జీవాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. మత్స్యకారులందరూ కూడా ఎక్కడ చెరువులున్నా ఆ సొసైటీలకే ఇవ్వమని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మనకి అన్నా క్యాంటీన్ పేదవాళ్ళు పట్టుబట్టి 5 రూపాయలకి ఇచ్చిన అన్నా క్యాంటీన్ క్యాన్సిల్ చేస్తే ఆ అన్నా క్యాంటీన్ మళ్ళీ పునరుద్ధరించి శ్రీకాకుళం పట్టణంలో 2 పెట్టి 5 రూపాయలకి 3 కోట్ల 15 రూపాయలకి ఈ రోజు భోజనం పెట్టిన పరిస్థితి ఉంది. ఇంకా ఉద్యోగస్తులకి డిఎస్సీ అని చెప్పి లాస్ట్ టైం ఆ గవర్నమెంట్ లో దగా చేస్తే మనం మెగా డిఎస్ 16,437 పైసలకు పోస్టులకు మెగా డిఎస్సీ పెట్టాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మన మంత్రివర్యులు ఇద్దరు కూడా మాట్లాడతారు. అలాగే ఈ సందర్భంగా గౌరవ కేంద్ర మంత్రివర్యులకి, అలాగే గౌరవ రాష్ట్ర మంత్రివర్యులకి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి నేను హృదయపూర్వక 14 అక్టోబర్ అసలు గ్రామాలన్నీ చిన్న భిన్నమైపోయాయి. ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో అన్ని సమకూర్చి వారం రోజుల తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విశాఖపట్నం నుంచి హెలికాప్టర్లో శ్రీకాకుళం వచ్చి దీపావళి పండగ అది 19ో 21ో నాకు తెలియదు ఈ గ్రామానికి వచ్చిన విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఆ రోజు గ్రామస్తులందరూ అడిగారు, ఎప్పుడు వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా మావన్నీ పూరి గుడిసెలు, ఇవన్నీ గాలికి ఎగిరిపోతాయి, మీకేం కావాలని అంటే మాకు పక్కా గృహాలు కావాలని చెప్పి మీ అందరూ ఆ వేళ సముద్ర ఒడ్డులో చిన్న సభ పెట్టాం, అక్కడ కోరారు. కోరితే ఈ గ్రామానికి ఉదుహుదులో ఇల్లు మంజూరు చేశాం. ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేశాం. అయితే అవి లబ్ధిదారులకు అందించే లోగే ప్రభుత్వం మారిపోయింది. ఎవరైనా సరే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఆ ప్రభుత్వం కొనసాగించాలి, కానీ 5 సంవత్సరాలు దాని మీద కనీసం దృష్టి పెట్టలేదు. ఇదేదో ఒక శ్రీకాకుళం నియోజక ఇది ఓపెన్ చేస్తే ఆయనకి పేరు వస్తుందని మొత్తం 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇల్లు పంపిణీ చేయలేదు. నేను ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో అన్ని దగ్గర ఉదుహుదు ఇల్లు పరిస్థితి ఏంటని మా డిఎం హౌసింగ్ గారికి చెప్పాను.
ఆ హౌసింగ్ డిఎం వారి సిబ్బంది ఆ హుదూదుల దగ్గరికి వెళ్తే ఆ ఇల్లు ఓపెన్ చేసేసరికి కళ్ళలో నీళ్లు వస్తున్నాయి, మొత్తం ద్వారాలు పుచ్చిపోయాయి, చీమలు పట్టేశాయి, చుట్టూ ముళ్ళ పొదలతో అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ రోజు జిల్లాలో ఉంది. ఇదా ప్రభుత్వం? ఈ రోజు నేను మూలపేట వెళ్ళాను. జగన్మోహన్ రెడ్డి మూలపేటలో పోర్టు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు నాయుడు అంతకు ముందు భావనపాడులో శంకుస్థాపన చేశారు. అయితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మూలపేట పోర్టు శంకుస్థాపన చేశాడు కదా, అలాగని చెప్పి నేను దాన్ని వ్యతిరేకిస్తే అది మనిషే కాదు, ప్రభుత్వమే కాదు, నాయకుడే కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే నా ఇంటిలో కార్యక్రమం కాదు, నా చేతిలో కార్యక్రమం కాదు, ప్రజల ఆస్తి, ప్రజలు కట్టినటువంటి పన్నులతో మీరు ఓట్లేసి గెలిపిస్తే దానికి అధిపతులుగా మేము పనిచేస్తాం. అందుకే నిన్నే మూలపేట వెళ్ళాను. పోర్టును కంటిన్యూ చేస్తాం, సంవత్సరంలోనే ఓపెన్ చేస్తామని ఒక నిజమైనటువంటి ప్రజాప్రతినిధిగా మాటిచ్చాం. ఈ రోజు జిల్లాలో హుదుహుదు ఇళ్ళన్నీ పూర్తిగా పాడైపోయాయి. నేనే హౌసింగ్ ఎండీ గారికి చెప్పాను, మా జిల్లా రండి, మీరు కూడా మొత్తం తిరగండి, 6 మాసాల్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇవ్వాలి, ఏదైతే రిపేర్లు ఉన్నాయో అన్ని చేయాలి, చేసి 6 మాసాల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని హుదుహుదు హౌసెస్ ని మేము లబ్ధిదారులకు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి 34 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని కూడా నేను ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ నిధులు కూడా చేస్తాను. అదేవిధంగా అర్బన్ హౌసింగ్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో బ్రహ్మాండంగా కట్టాం. అవి కూడా పూర్తిగా వదిలేశారు, అవి కూడా రంగులు మార్చారు, లబ్ధిదారులకు ఇవ్వలేదు. కలెక్టర్ గారు నేను మాట్లాడుతున్నాం, ఒకసారి అన్ని పరిశీలన చేస్తాం, ఏవైతే రెడీగా ఉన్నాయో లబ్ధిదారుని ఎంపిక చేసి ఆ కార్యక్రమాన్ని వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ వ్యాలీ గ్రామంలో పార్టీల సంబంధం లేదు, మతాల సంబంధం లేదు, కుతాల సంబంధం లేదు, ఏదో మా దగ్గర తిరుగుతున్నాడని నేను ఎవరి మీద ప్రేమ చూపం. ఈ ప్రభుత్వానికి పేదరికమే ఒక పరిణామంగా తీసుకుంటున్నాం, అర్హతే ఒక సామర్థ్యంగా తీసుకుంటున్నాం. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా న్యాయం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు 100 రోజులైంది. మీరందరూ అనుకోవచ్చు ప్రభుత్వం వచ్చింది కదా అన్ని ఒకేసారి అయిపోతాయని అనుకోవచ్చు, కానీ పాలించినటువంటి మాకు తెలుస్తుంది ఎన్ని బాధలున్నాయో, ఎన్ని కష్టాలున్నాయో. ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేశారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఈ రాష్ట్రంలో చిల్లి గవ్వ కూడా లేదు. ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, పింఛన్లు సకాలం ఇవ్వడానికి డబ్బులు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి డబ్బులు లేవు. ఈ రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయమైపోయాయి, గొయ్యిలు కప్పడానికి డబ్బులు లేవు. ఇటువంటి పరిస్థితిలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అలాగని చెప్పి అలాగని చెప్పి పథకాలు ఆపుదల చేయడం లేదు. మీకు ఇచ్చిన మాట ప్రకారం 4,000 పింఛన్ చేస్తామన్నాం, 4,000 రూపాయలు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి అన్నాడు చంద్రబాబు నాయుడు గెలిస్తే పింఛన్లు ఎత్తేస్తాడు, వాలంటీర్లు ఉండరు, మీ ఇంటికి తెచ్చేవారు అని ఎన్నో అబద్ధాలు మేము చెప్పాం. గతంలో ఇచ్చిన వాలంటరీ పింఛను ఇచ్చిన సమయానికంటే 2 గంటల ముందే మీ ఇంటికి తెచ్చిస్తామని చెప్పాం. 3 మాసాలు పంచాం. శబాస్ జిల్లా అధికారులకు అభినందించాలి. శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే 10 గంటలకి 98-99% పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్లు లేరు, సచివాలయ ఉద్యోగస్తులే ఆ కార్యక్రమాన్ని చేస్తాం. అయితే ఇంకా చాలా మంది ఉన్నారు అర్హత కలిగిన వారు. చంద్రబాబు నాయుడు గారు ఒక కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఈ నెలలోనే సబ్ కమిటీ కూర్చొని అర్హతలు నిర్ణయించి కొత్తగా పింఛన్లు ఇవ్వడం కానీ, అర్హత లేని వారు ఎవరైతే తీసుకుంటున్నారో
కొద్ది రోజుల్లోనే జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్నా క్యాంటీన్లు పెట్టాం. మన ఇంపార్టెంట్ మొదటి సంతకం మన ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు మొదటి సంతకం పెన్షన్ విధానం పెట్టడం, అదే 3,000 నుంచి 4,000 చేయడం, అది ఒకటి. రెండోది అన్నా క్యాంటీన్ మళ్ళీ స్టార్ట్ చేయడం, ఎక్కడెక్కడ బాలేదు అక్కడ మళ్ళీ ఒకసారి రిపేర్ చేసుకున్నట్టు స్టార్ట్ చేయడం. ఇది కాకుండా కొన్ని ఇంపార్టెంట్ చట్టం, అదే లైన్ టైటిలింగ్ యాక్ట్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా అవ్వచ్చు, అదే రద్దు చేయడం. ఇలాంటి చాలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా కీలకమైన నిర్ణయం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ ఊరు గురించి మాట్లాడితే మీకు ఒక 268 పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా గతం కంటే ఇంకా మంచిది. పొద్దుననే ఒక 7 గంటలు 8 గంటల వరకు మీ ఇంటికి వచ్చి సచివాలయం ఎంప్లాయీ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా చాలా కాలం తర్వాత 15th ఫైనాన్స్ నిధి, మీ అందరికీ తెలియకపోవచ్చు, ఇది 15th ఫైనాన్స్ గ్రాంట్ ఒక 4,60,000 మీ ఖాతా అంటే మన గ్రామ పంచాయతీ ఖాతాలో పడింది. అదే మీకు కావాల్సిన కూడా చూడనటువంటి మెజారిటీ మన ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి చూసిందని కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 175కి 164 గెలుచుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం చరిత్రలో మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు. ఇది ఏదో మా గొప్పతనం కాదు, నాయకుల తాలూకా గొప్పతనం కాదు, ప్రజల తాలూకా గొప్పతనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 5 సంవత్సరాలు మీరు పడినటువంటి బాధలు, మీ ఆవేదన, మీ కష్టం, మీ ఇబ్బందులు అన్ని కూడా నెరవేర్చుకుని మీరు ఈసారి మనకందరికీ కూడా భవిష్యత్తు ఉండాలంటే, మా ఆడపడుచులు బాగుండాలంటే, మా కుటుంబాలకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలంటే, పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మనం చేసుకోవాలని కలిసి కట్టుగా అందరూ కూడా డిసైడ్ అయ్యి మొన్న మీరందరూ కూడా మంచి మెజారిటీతో మాకు గెలిపించడం జరిగింది. ఆ యొక్క మెజారిటీని నిలబెట్టుకునేందుకు 100 రోజులుగా మా తాలూకా పనితనం మరొకసారి మీకు తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం. ఆ రోజు పెద్ద హామీ మీ అందరికీ కూడా ఇచ్చినటువంటిది 3,000 పెన్షన్ ని 4,000 చేస్తామని. 4,000 కూడా ప్రభుత్వం మొదలైన తర్వాత కాదు, ఏప్రిల్ నెల నుంచి బకాయిలతో కూడా కలిపి 7,000 రూపాయలతో జూలై నాటికల్లా ఇచ్చి మళ్ళీ మొదలు పెట్టామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఆ రోజు ఎన్నికల్లో ఎలాగే మాటిస్తూ తిరుగుతుంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా అందరూ వైభవ్ గురుమూర్తి 2014లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వచ్చి 13 కోట్లు చెల్లాకి చేశారు. దాంట్లో భాగంగా 288 ఇళ్లు కట్టినప్పుడు కూడా అది ఇంతవరకు పూర్తిగా అర్హులందరికీ ఇవ్వలేకపోయాం. ఇంకా 70 కార్యలక్ష్మి జయలక్ష్మి